ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీ చేయవ అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. నేనే దేవుడనని తెలుసుకొనుడి అనేటువంటి మాటను కీర్తన 46 కీర్తన 10వ వచనంలో మనం చదువుతున్నామండి. ఆ 10వ వచనంలో దేవుడు అంటున్నాడు, నేనే దేవుడనని తెలుసుకొనుడి అని అంటున్నాడు. ప్రియమైన దేవులారా, ఈ యొక్క వచనం మనకు అంటే ఏ సంఘటన ఏం పాఠాన్ని మనకు నేర్పిస్తుంది అని మనం ఆలోచించాలంటే, మనం తెలుసుకోవాలంటే 9వ వచనం యొక్క ఆ యొక్క 9వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ ఆయన ఆ యొక్క యుద్ధ రథములంతా కూడా కూల్చివేసే దేవుడు, ఆయన ఆ యొక్క ఈటీని బల్లెలంతా కూడా ఆయన నరికే దేవుడు అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. యుద్ధాలు మాన్పేటువంటి దేవుడు అనేటువంటి మాటను కూడా మనం చదువుతున్నాం. ఈ 9వ వచనం ముగించేటప్పుడు అది ఎలాగో ముగించబడుతుందంటే ఊరకొండుడి అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ఊరకొండాలంట. ఊరకొండి 10వ వచనం చెప్తుంది, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అంటే ఏంటి? నేను భూదిగంతముల వరకు యుద్ధాన్ని మాన్పే దేవుడను, రథాలను కూల్చివేసే దేవుడును, ఈటిలను బల్యాలను నేను నరికేటువంటి దేవుడను, తెగ నరికేటువంటి దేవుడను. కాబట్టి మీరు ఊరకొండుడి, నేనే దేవుడని తెలుసుకొనుడి అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని అర్థం ఏంటి? ఊరకొండుడి, నేనే దేవుడని తెలుసుకుని అంటే అర్థం ఏంటి? మనము మన కొరకు దేవుడు యుద్ధము చేయాలంటే, మన జీవితంలో ఒక అంతము లేకుండా, ఒక ముగింపు లేకుండా కొనసాగుతున్నటువంటి యుద్ధాలంతా కూడా దేవుడు మానపాలంటే, ఆపివేయాలంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనం ఊరకొండాలి. ఊరకొన్నప్పుడు మనం దేన్ని తెలుసుకోగలమంటే ఆయనే దేవుడు, ఆయన యుద్ధాన్ని మాన్పేటువంటి దేవుడు, యుద్ధాన్ని ఆపేటువంటి దేవుడు అనేటువంటి దాన్ని మనము తెలుసుకోగలమంటే. ఈ రోజుల్లో మనం చేసేటువంటి పొరపాటు ఏంటంటే, మన కొరకు మనమే యుద్ధం చేస్తూ ఉంటాం అండి. మన కొరకు మనమే యుద్ధాలు చేస్తుంటాం. మన కొరకు దేవుడు యుద్ధం చేయడానికి మనం అనుమతించాం. కాబట్టి మన జీవితాల్లో యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి, ఒక ముగింపు లేకుండా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కొరకు మనం యుద్ధం చేయడానికి, మన కొరకు దేవుడు యుద్ధం చేయడానికి ఉండేటువంటి తేడా ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కొరకు మనం యుద్ధం చేసినప్పుడు కంటికి కనిపించిన శత్రువులతో మాత్రమే మనం యుద్ధం చేయగలం. కానీ మన కంటికి కనిపించకుండా మనతో యుద్ధము చేసేటువంటి సాతాను క్రియలతో మనము యుద్ధము చేయలేము. ఎందుకంటే అవి మన కంటికి కనిపించలేదు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కంటికి కనబడకుండా ఉన్నటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు, వాటి వెనకున్నటువంటి అపవిత్ర ఆత్మలతో మనం యుద్ధం చేయలేం. ఎందుకంటే వాటిని మనం చూడలేం కాబట్టి. కానీ దేవుడు యుద్ధం చేస్తే కంటికి కనిపిస్తున్నటువంటి శత్రువులతో కూడా యుద్ధం చేస్తాడు. కంటికి కనిపించని సాతాను క్రియలతో కూడా, కఠినమైన పరిస్థితులు, వాటి వెనకున్నటువంటి సాతాను యొక్క క్రియలతో కూడా ఆయన యుద్ధము చేయగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం యుద్ధం చేసినప్పుడు మనకు క్రొత్త సమస్యలను మనము ఏం చేస్తున్నామో మనమే కలిగించుకుంటున్నాం. కాబట్టి ఇది నేనే ఏదో ఒకటి చేస్తే దీనికి పరిష్కారం కలుగుతుందని చెప్పి పరిష్కారాన్ని కలిగించిపోయి ఒక సమస్యను కలిగించుకుంటున్నామండి. మనిషి యుద్ధం చేసినప్పుడు ఏం జరుగుతుంది? సమస్యలు పెరుగుతాయి. కానీ ఒక మనిషి కొరకు, ఒక దేవుని బిడ్డ కొరకు దేవుడే యుద్ధం చేయడానికి మనం అనుమతిస్తే మన జీవితంలో శాశ్వతంగా యుద్ధాలన్నీ కూడా ఆగిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీ జీవితంలో నువ్వేం చేస్తున్నావు? నీ కొరకు నువ్వే యుద్ధం చేస్తున్నావా? లేకుంటే నీ కొరకు యుద్ధం చేయడానికి నీ దేవుడికి నిన్ను అప్పగించుకుంటున్నావా అనేటువంటి దాన్ని నువ్వే ఆలోచించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కొరకు మనం కాదు, మన కొరకు దేవుడే యుద్ధం చేసినప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి అన్ని యుద్ధములు కూడా కంటికి కనిపించకుండా ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా దేవుడు శాశ్వతంగా వెళ్ళగొట్టి యుద్ధాన్ని శాశ్వతంగా మాన్పేటువంటి దేవుడు. కాబట్టి మన కొరకు మనం కాదండి, మన కొరకు దేవుడు యుద్ధం చేయడానికి అనుమతిద్దాం. కాబట్టి మోషే భక్తుడు కూడా అంటున్నాడు ఇశ్రాయేలుతో, నిర్గమకాండం 14వ వచనంలో, యెహోవా మీ కొరకు యుద్ధం చేయను, మీరు ఊరకొండవలెను. అంటే అర్థం ఏంటి? దేవుడు మన కొరకు యుద్ధం చేయాలంటే మనం ఏం చేయాలండి? ఊరకొండాలి. అప్పుడే ఆయన దేవుడు, ఆయనే దేవుడు అని మనము తెలుసుకోగలము. కాబట్టి మన కొరకు దేవుడు యుద్ధం చేయడానికి మనము అవకాశాన్ని ఇద్దాం. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి.
మీరు ఊరకుండుడి, నేనే దేవుడిని తెలుసుకునే మాట ప్రకారం తండ్రి, మా కొరకు మేము యుద్ధము చేయకుండా మా కొరకు నీవు యుద్ధం చేయడానికి మేము అనుమతించినప్పుడు నువ్వే దేవుడు అని తెలుసుకోగలం తండ్రి. అయ్యా స్తోత్రం, మా కొరకు మేము యుద్ధం చేసినప్పుడు సమస్యలు పెరుగుతాయి. మా కొరకు నీవు యుద్ధం చేసినప్పుడు సమస్యలన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోతాయి. ఈ రోజు నుండి తండ్రి మా కొరకు మేము యుద్ధము చేసేవారిగా ఉండకుండా మా కొరకు నీవు యుద్ధం చేసే దేవుడిగా ఉండమని, అప్పుడు తండ్రి మీరు దేవుడని చెప్పి మేము తెలుసుకోగలము అనేటువంటి రహస్యాన్ని మాకు నేర్పించిన కృపను బట్టి నీకు స్తోత్రం తండ్రి. స్తోత్రం, యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి జీవితంలో కంటికి కనిపించకుండా తండ్రి ప్రతి శత్రువు నుండి తండ్రి మీ బిడ్డలు మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడు ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.